కొంచెంసేపు వాక్యం వింటాం, ప్రాక్టికల్గా పాటలు పాడతాం, ప్రాక్టికల్గా ఏకీవిస్తాం, ప్రాక్టికల్గా ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం, వెళ్ళిపోతాం. ఎందుకు చెప్పిన బహుశా దేవుడు నిన్ను వదిలేశాడేమో. అందుకే నీకు ఏది పెద్ద నీకు గద్దింపులు తెలియట్లేదేమో, నీకేం అనిపించట్లేదేమో. చక్కగా వ్యభిచారం చేసేస్తావు, ఏమీ తెలియనట్టు చచ్చుకొచ్చేస్తావు. గద్దింపు రావట్లేదేమో. చక్కగా దొంగతనాల్లో పాలు పంపులు పొందుతావు, ఏమీ తెలియనట్టు చచ్చుకొచ్చేస్తావు. గద్దింపు రావట్లేదేమో. అబద్ధాలను ధైర్యంగా బొంకేస్తావు, వ్యభిచారకున్నంత ధైర్యంగా అబద్ధాలు నైస్గా మాట్లాడతావు, ఏమీ తెలియనట్టు చచ్చిపోచ్చేస్తావు. బహుశా నీకు ఏం చేకుట్టినట్టు ఇక్కడ వాక్యం నీకు అనిపించట్లేదంటే కయ్యేని వదిలేసినట్టు, సౌలుని వదిలేసినట్టు, యోధాను వదిలేసినట్టు, సొలొమోను వదిలేసినట్టు వదిలేసాడంటావా? అందుకే నీకు ఆ నొప్పి అనిపించట్లేదా? నీకు బాధ్యత నా లైఫ్ ఒకప్పుడు ఎలా ఉండేది, నా గ్రాఫ్ ఇలా తగ్గింది ఏంటని అసలు నీకు ఆ గ్రాఫ్ నీకేం కనిపించట్లేదా?